సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో అయితే NS400 యొక్క కంప్లీట్ రియల్ యూజర్ రిపోర్ట్ అని తీసుకోబోతున్నాము. సో రియల్ యూజర్ రిపోర్ట్ ఇవ్వడానికి మనతో పాటు అయితే ఉన్నారు. సో మీ నేమ్ సార్? రాము అండి. రాము అండి. సో రాము గారు అయితే మనతో అయితే ఉన్నారు. సో మనం ఈ రోజు ఈ వీడియోలో అయితే ఈ NS400 యొక్క కంప్లీట్ రియల్ యూజర్ రిపోర్ట్ అనేది సో వారి మాటల్లోనే అయితే విందాము. సో సో వెల్కమ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సో మీకు కంగ్రాచులేషన్స్ బైక్ తీసుకున్నందుకు. అండ్ సో ఫస్ట్ అయితే మీరు అసలు ఈ బైక్ తీసుకునే ముందు ఇంకా వేరే బైక్స్ అయినా చూసారా, లేకపోతే డైరెక్ట్ ఇదే బైక్ తీసుకున్నారా? నా యాక్చువల్ గా చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను, ఒక బెటర్ బైక్ తీసుకోవాలి అంటే ఎక్కువ సీసీలో మనకు తక్కువ ప్రైస్ ఉండేలాగా ఉన్న బైక్ నేను వెయిట్ చేస్తూ ఉండే. సో అటువంటి టైంలో ఈ NS400 రిలీజ్ ప్రైస్ లో మనకి 400cc బైక్ లాంచ్ చేయడం వల్ల మీరు అట్రాక్ట్ అయ్యారు దీనికి. సో దీనికి ముందు ఇంక వేరే చూసారా, డైరెక్ట్ ఇదే తీసుకుందామని ఫిక్స్ అయ్యారా? ఇంకా వేరే బైక్స్ చూసాను ఇంకా. సో నాకు ఇదే కొంచెం బెటర్ గా అనిపించింది. కొద్దిగా ఫ్యామిలీ కూడా దీని మీద మనం వెళ్ళేలా ఉంటది బైక్. సీట్ అది ఫ్యామిలీ కూడా బాగా. ఓకే ఓకే, మీ మదర్ నే ఎక్కించుకున్న ఈజీగా కంఫర్టబుల్. ఓకే. నెక్స్ట్ మీరు ఈ బైక్ వాడి ముందు ఇంతకు ముందు మీరు ఏ బైక్ వాడారు? నేను యాక్చువల్ 125 పల్సర్ వాడాను. 125 వాడారు. 125 వాడిన తర్వాత 400cc వచ్చారంటే ఇంకా మీకు హై అండ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది ఖచ్చితంగా. చాలా వెయిట్ చేశాను అందువల్ల ఇంకా. ఓకే. మీకు ఇది ఫుల్ క్యాష్ పెట్టి తీసుకున్నారా, లేకపోతే మీరు డౌన్ పేమెంట్ చేశానండి. డౌన్ పేమెంట్ ఎంత చేశారు? 1 lakh డౌన్ పేమెంట్ చేసి రిమైనింగ్ EMI చేయించాను. ఎంత పడినారు మొత్తం? 2.4 అండి దీని కాస్ట్ యాక్చువల్ గా. 2.4. సో 1.4 రిమైనింగ్ నేను EMI చేయించాను. సో మీకు ఇప్పుడు ఇంజిన్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది? మరి 400cc ఇంజిన్ కదా, సో మెయిన్ పర్పస్ మీరు అంటే లాంగ్ డ్రైవ్స్ కి వెళ్దామని తీసుకున్నారా, లేకపోతే లోకల్ సిటీ రైడ్స్ కి తీసుకున్నారా? ఎటువంటి తీసుకున్నారు? అయితే నేను యాక్చువల్ గా ఎక్కడికి వెళ్ళను, సిటీ రైడ్స్ ఓన్లీ. సో అలానే బైక్ ఏం తక్కువ ఏం కాదు, 400cc ఇంజిన్ కాబట్టి మీకు ఖచ్చితంగా బాగుంటది. మీరు ఈ బైక్ మీద కంటిన్యూగా ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేశారు? అంటే ఆగకుండా ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేశారు? అయితే దగ్గర ఇది నేను కాకినాడ ఒక 150 కిలోమీటర్స్ జర్నీ చేశాను. 50 కిలోమీటర్స్ ట్రావెల్ చేశారు. మీరు ఈ 150 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినప్పుడు ఏదైనా టాప్ స్పీడ్ అయినా మీరు అంత వరకు రీచ్ అయ్యారు? 150 వెళ్ళాను. 150 వరకు రీచ్ అయ్యారు. 150 వరకు రీచ్ అయినప్పుడు ఏమన్నా వైబ్రేషన్స్ ఏమైనా అనిపించాయి? ఏమీ అనిపించదు. 150 వెళ్ళినట్టే లేదండి. 150 వెళ్ళినట్టే లేదా? వైబ్రేషన్స్ ఏమి లేవు అసలు ఏమి అనిపించట్లేదు. అలాగే హీటింగ్ ఏమైనా అనిపించిందా? హీటింగ్ అయితే అన్ని బైక్స్ కన్నా వస్తుంది. ఆ స్పీడ్ వెళ్తే వస్తుంది హీటింగ్. అంటే ఓవర్ హీట్ అవడం అంటే ఓవర్ హీటింగ్ అయితే నాకేం అనిపించలేదు. అంటే వెంటనే కూలింగ్ కూడా లిక్విడ్ కూల్ ఇంజిన్ ఉంది కాబట్టి అయిపోద్దాం. కూల్ అయిపోయి సీట్ కంఫర్ట్ బాగుందా మీకు? పెయిన్ హ్యాండిల్ కూడా ఫస్ట్ పల్సర్ టైప్ ఆ టైప్ ఇవ్వకుండా సో ఫుల్ హ్యాండిల్ ఇవ్వడం వల్ల నాకు కంఫర్టబుల్ గానే ఉంది. ఎటువంటి పెయిన్స్ గానీ అటువంటి ఏమీ లేదు, బాగుంది. రోడ్ మీద కూడా చాలా బాగుంది. మాకు టైర్స్ గ్రిప్ ఎలా ఉంది అన్న? స్కిడ్ అవడం కానీ మీకు స్పిన్ అవడం? బ్యాక్ టైర్ కొంచెం స్కిడ్ అయ్యేలాగా అనిపిస్తుంది. స్కిడ్ అయినట్టు అనిపిస్తుంది. టాప్ స్పీడ్ అని కాదు, స్లోగా మనం ఎక్కడ టర్నింగ్ చేసేటప్పుడు రోడ్ వల్ల అనుకుంటా. ఇక్కడ రోడ్ అయితే బాగోదండి. సో ఇక్కడ రోడ్స్ అయితే బాగుంటాయి, ఎటువంటి ప్రాబ్లం అన్నది రాదు. సో నాకు ఇక్కడైతే ఇక్కడ రోడ్ వల్ల అలాగే నాకు స్కిడ్ అయ్యేలాగా. బ్రేకింగ్ ఎలా ఉందండి? బ్రేకింగ్ ఏమైనా యాక్యురేట్ గా పడుతున్నాయా, లేదంటే వెంటనే పట్టుకుని వెంటనే స్టాప్ అవుతుంది? ఎక్కడ మీకు ఇబ్బంది మనకి దీంట్లో రైడింగ్ మోడ్స్ ఉన్నాయి కదా, రైడింగ్ మోడ్స్ అయినా వాడుతున్నారా మీరు? అంటే డైలీ లైఫ్ లో యూజ్ అవుతున్నాయి మీకు అవి? డైలీ అయితే అవసరం లేదండి. ఇక్కడైతే మనకి లోకల్ రెయిన్ మోడ్ అటువంటి అయితే నేను వాడాను. సో అప్పుడు కూడా రెయిన్ మోడ్ లో కూడా ఎటువంటి ప్రాబ్లం అన్నది మనకి ఫేస్ చేయలేదు మనం. సస్పెన్షన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అంటే మీకు ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు కానీ, గతుకుల్లో వెళ్ళినప్పుడు కానీ మనకి అసలు ఏం తెలియట్లేదు, మంచిగా కంఫర్టబుల్ గా ఉంది. గతుకులు యాక్చువల్గా రోడ్డు బాగాలేని ప్లేస్ లో వెళ్ళినా కూడా నా అసలు ఏమి సస్పెన్షన్ కూడా ఇబ్బంది పెట్టట్లేదు. బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ ఎటువంటి ఇబ్బంది లేదు, బాగుంది, కంఫర్టబుల్ గా ఉంది. ఓకే. లైటింగ్ ఎలా ఉంది? నైట్ టైం విజిబిలిటీ మీకు ఏమైనా ప్రాబ్లం అనిపించిందా? అంటే వేరే వెహికల్స్ తో కంపేర్ చేసుకుంటే ఈ వెహికల్ యాక్చువల్ నార్మల్ LED లైట్స్ ఇచ్చేది, ఫోగ్ ల్యాంప్స్ కాకుండా. సో DRR చాలా బాగుంది అది. సో మనం చూడడానికి యూనిక్ గా అనిపిస్తుంది, యూనిక్ గా ఉంటుంది. బాగుందండి. లైటింగ్ డిపార్ట్మెంట్ లో ఎటువంటి ఇష్యూ లేదు, ఏం లేదు. మైలేజ్ మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేసి తీసుకున్నారు ఈ బైక్? యాక్చువల్ మైలేజ్ ఇటువంటి బండ్ల మీద మైలేజ్ అన్నది మనం చూడకూడదు. యాక్చువల్ గా 30 ఇచ్చారు, నాకు 25 వరకు నేను రీచ్ అవుతున్నాను. 25 వరకు. వెయిట్ ఎలా అనిపిస్తుంది అండి బైక్? 400cc వెహికల్ కాబట్టి దాని కంఫర్ట్ దాన్ని బట్టి వీళ్ళు రెడీ చేశారు. సో వెయిట్ కూడా ఎక్కువగానే ఉంది.
డిజిటల్ మీటర్ విజిబిలిటీ ఎలా ఉందండి డే టైమ్ లో మనకి సన్లైట్ అయిన విజిబిలిటీ పరంగా ఎలా ఉంది? ఫుల్ క్లారిటీగా ఉంటుంది. క్లారిటీగా ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదు. ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు. ఇప్పటివరకు ఎన్ని కిలోమీటర్లు తిరిగారండి మీరు? ఇప్పుడు యాక్చువల్ 4000 చేంజ్ అయిపోయింది. 4000 చేంజ్ తిరిగారు. 200 అయింది. ఇప్పుడు 300 లో సెకండ్ సర్వీసింగ్ ఉంది. ఫస్ట్ సర్వీసింగ్ అయిపోయింది. అయ్యా బాగానే చేశారండి. ఫస్ట్ సర్వీసింగ్ ఎటువంటి ఇబ్బందులు పెట్టలేదు. కంఫర్టబుల్ గా చేశారు మాకు. ఫస్ట్ సర్వీసింగ్ లో ఎంత కాస్ట్ అయింది? పెద్ద ఏం అవ్వలేదు సార్, 1000 సమ్ చేంజ్ అయింది అంతే. 1100 1200 అంతే ఇచ్చాను. సర్వీస్ కూడా బాగానే చేస్తారు బాగా బజాజ్ వాళ్ళు. ఓకే, ఈ ప్రైస్ సెగ్మెంట్ లో మీరు తీసుకున్నారు కదా, దీంట్లో ఇంకా వేరే ఏమైనా ఫీచర్స్ ఇస్తే బాగుండు అని అనిపించిందా? మీకు ఏమైనా ఫీచర్స్ ఉన్నాయా? అన్ని ఫీచర్స్ అయితే వీడు ఇస్తారండి. అన్ని ఇస్తారు. ఇంకా మీకు ఇది ఉంటే బాగుండేది ఇంకా లేదు, నాకైతే ఓకే. నాకైతే యూజర్స్ కి నాకు ఓకే. ఓకే, నో ఇష్యూ. బ్లూటూత్ కనెక్టివిటీ అవుతుందండి దీనిలో? అదే నేను ట్రై చేసాను సార్, అది ఇంకా నాకు తెలియలేదు అది. ఓకే, సో ఒకసారి నేను షోరూమ్ వెళ్ళి నేను కన్సల్ట్ అవ్వాలి అది యాక్చువల్. ఓకే, ఈ బైక్ లో మీకు ఏమైనా సెన్సార్ ప్రాబ్లమ్స్ అయినా అనిపించాయా? మీకు ఎప్పుడైనా మీరు రైడ్ చేస్తున్నప్పుడు ఎక్కడైనా ఇబ్బంది పెట్టడం అనిపించాయా? సిచ్యువేషన్ అయితే ఏమీ లేదు సార్. అంటే జనాలకి ఎలా అంటే BS4 నుంచి BS6 కి అప్డేట్ అయిన తర్వాత సో బజాజ్ కంపెనీలో సెన్సార్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయని చెప్పేసి సో చాలా మంది అంటుంటారు. 125% నేను నడిపేటప్పుడు అయితే అప్పుడు నా బండి అలాగే ప్రాబ్లం చేసింది. 125cc సో 2 years కంప్లీట్ చేశాను. 2 years ఎండింగ్ వరకు నేను సేల్ చేస్తానండి అది యాక్చువల్ గా. అప్పుడు అందులో అయితే కొంచెం ప్రాబ్లం వచ్చేది, బండి ఆగిపోయేది యాక్చువల్ గా. సో ఇప్పటి వరకు ప్రెజెంట్ మరి న్యూ బైక్ కదా, సో ఇప్పటి వరకు ప్రెజెంట్ అయితే ఏమీ లేదు. ఇన్ ఫ్యూచర్ చూడాలి మరి ఎలా ఉంటుందో. ఇక ఫైనల్ గా మీరు ఈ బైక్ ని ఎవరికి సజెస్ట్ చేయగలరు? అంటే మీ ఒపీనియన్ ప్రకారం, మీ యూసేజ్ ప్రకారం ఎవరు తీసుకుంటే ఈ బైక్ బాగుంటుంది అంటారు? సజెషన్ అంటే యాక్చువల్ గా యంగర్స్ కి అండి ఇదంతా. సో నాకంటే మ్యారేజ్ అయిపోయింది. ఏంటంటే నాకు ఒక చిన్న గోల్, కొనాలి ఇటువంటి బండి అన్న ఒక ఉద్దేశంతో. యాక్చువల్ స్పోర్ట్స్ బైక్ అనుకోండి, మొత్తం ఇది స్పోర్ట్స్ ఏంటంటే అది ఫుల్ కవరింగ్ వస్తుంది. సో దాని వల్ల నాకు అది ఇష్టం ఉండదు. ఫ్యామిలీకి అయినా ఇదేంటంటే ఫ్యామిలీకి అయినా యూజ్ఫుల్, ఇది అలా అనుకుంటే ఒక నాలాంటి కూడా దీన్ని కన్సల్ట్ చేయొచ్చు. ఫ్యామిలీతో కంఫర్టబుల్ గా ఇబ్బంది అయితే ఏం లేదు. అంటే మీ మిసెస్ గానీ మీ మదర్ గానీ తీసుకెళ్తున్నప్పుడు ఇబ్బంది అయితే ఏం లేదు. ఎప్పటివరకు నాకు ఇబ్బంది అనిపిస్తుంది. ఎంజాయ్ చేశారు రైడ్ లో. ఓకే, లో కూడా ఒకసారి తీసుకుని వచ్చాను మా అమ్మగారిని. ఓకే, ఆవిడ కూడా యాక్చువల్ కంఫర్టబుల్ గా ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చినందుకు. సో ఇది ఫ్రెండ్స్, మొత్తానికి అయితే NS400 యొక్క కంప్లీట్ రియల్ యూజర్ రిపోర్ట్ అయితే ఇదనమాట. సో మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో మీరు మన ఛానల్ చూడాలనుకుంటే కనుక కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివేట్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.